Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మెగా ప్రిన్స్ వారంతే ఆపరేషన్ వాలంటైన్ ఫిల్మ్ నిన్న 2 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవగా అన్ని ఆస్పెక్ట్స్ లోనూ బిలో యావరేజ్ టాక్ ని తెచ్చుకున్న ఈ ఫిల్మ్ ఓవరాల్ గా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. దాంతో డే 1 ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. వెరీ డిసప్పాయింటింగ్ ఓపెనింగ్స్. మరోపక్క కొత్త సినిమాలేవి చూసే విధంగా లేకపోవడంతో రీ రిలీజెస్ తో టాలీవుడ్ కలకల్లాడుతుంది. సో వాటితో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. విశ్వక్సేన్ కామి ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవగా ప్రతి ఒక్కరిని ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. తొలి 24 గంటల్లో 3 మిలియన్ కి పైగా వ్యూస్ ని అండ్ 1,62,000 పైగా లైక్స్ ని సొంతం చేసుకుంటూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఈ ఫిల్మ్. సినిమా రిలీజ్ కి ఇంకా వారం కూడా లేకపోవడంతో ఈ ట్రైలర్ మూవీకి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. హనుమాన్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల్ని డామినేట్ చేస్తూ సంక్రాంతి విన్నర్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా 50 డేస్ రన్ ని సాలిడ్ థియేటర్ కౌంట్ తో కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. ఒకసారి థియేటర్స్ కౌంట్ చూస్తే నైజాంలో 25కి పైగా సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ ఆంధ్ర అండ్ సీడెడ్ మొత్తం మీద మరో 70 సెంటర్స్ లో 50 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. సో ఒక తెలుగు స్టేట్స్ నుంచే 95 సెంటర్స్ లో 50 డేస్ ఆడింది ఈ ఫిల్మ్. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ లెక్క 150 దాటింది. అలా రీసెంట్ టైమ్ లో 150 సెంటర్స్ లో 50 డేస్ ఆడిన మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. సో గడిచిపోయిన ఈ సెంటర్స్ రికార్డ్స్ లో 50 డేస్ లో రికార్డ్ పెట్టే ఛాన్స్ ఉందని ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. అసలు 50 డేస్ సెంటర్స్ లో స్టిల్ రికార్డ్ గా ఉన్న మూవీస్ ఏంటో సెపరేట్ గా వీడియో చేద్దాం. ఇక ఆపరేషన్ వాలంటైన్ విషయానికి వస్తే ఈ మూవీకి డే 1 తెలుగు స్టేట్స్ లో వచ్చిన టోటల్ షేర్ 80 లక్షల రేంజ్ లో మాత్రమే ఉంది. చాలా చోట్ల జనాలేక షోస్ ని క్యాన్సిల్ చేయడంతో డెఫిసిట్ షేర్లు కూడా పడ్డాయి. సో బ్రేకప్ డీటెయిల్స్ రాలేదు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. హిందీలో గట్టిగా ప్రమోట్ చేసిన 10 లక్షలు కూడా కలెక్ట్ చేయలేకపోవడం విచారం. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 30 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ మొత్తం మీద మరో 25 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1,05,00,000కి చేరుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు కావడంతో మరో 17 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో ఇలాంటి టాక్ తో ఇంత కలెక్ట్ చేయడం కష్టం కాబట్టి పక్కా డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ తో మరో డిజాస్టర్ అందుకున్నాడు వరుణ్ తేజ్. మళ్ళీ ఏ మూవీతో కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. ఇక రీ రిలీజెస్ ల విషయానికి వస్తే ప్రెజెంట్ థియేటర్స్ లో రన్ అవుతున్న సినిమాల కంటే ఈ సినిమాలే బెటర్ అని ఫీల్ అవుతున్న తెలుగు ఆడియన్స్ థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. ఈ మార్చి 1న రవితేజ గారి కిక్ మూవీ రీ రిలీజ్ అవగా సెలబ్రేషన్స్ రేంజ్ లో జరిగాయి. ఇన్నాళ్ళు రవితేజ నుంచి ఆడియన్స్ ఏదైతే మిస్ అవుతున్నారో, ఆలీ బ్రహ్మానందం అండ్ తమ నుంచి ఏదైతే మిస్ అవుతున్నారో ఆ ఎలిమెంట్స్ అన్ని మూవీలో పుష్కలంగా ఉండడంతో మన వాళ్ళు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క ఈ రోజు రీ రిలీజ్ అయిన సమరసింహారెడ్డి ఫిల్మ్ నిన్న దేవిలో 9 PM కి పడ్డ షోతోనే రచ్చ మొదలెట్టింది. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఈ సినిమాకున్న ఫ్యాన్స్ కూడా థియేటర్ కి రావడంతో రచ్చ ఓ రేంజ్ లో జరిగింది. అండ్ ఈ రోజు పడుతున్న షోస్ కి కూడా రెస్పాన్స్ బాగానే వస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ఏరియాస్ లో సినిమా 400కి పైగా స్క్రీన్స్ లో చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ అవడంతో డే 1 ఓపెనింగ్స్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అన్న రేంజ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. అలా చూడ్డానికి కొత్త సినిమాలేవీ లేక రీ రిలీజ్ లకే ఓటేస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. ఈ 2 సినిమాల కలెక్షన్స్ డేటా వచ్చాక అప్డేట్ చేస్తాం. ఈలోపు ఈ 2 సినిమాల్లో ఏ మూవీ వింటేజ్ రివ్యూ కావాలో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆపరేషన్ వాలంటైన్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.